హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. టుడే వీడియోలో మనం లేటెస్ట్ హూయిస్కో అప్డేటెడ్ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో మనకి కంప్లీట్గా తెలుగు ఫాంట్లో అయితే ఉంటుంది. సేమ్ వీడియో నేను ఇంగ్లీష్ ఫాంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ లింక్ మీకు పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ హూయిస్కోకి సంబంధించిన పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడు చూస్తున్న వీడియోకి సంబంధించిన హూయిస్కో, అలాగే మనకి సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఈ 4 టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి ఇంగ్లీష్లో సపరేట్గా, తెలుగులో సపరేట్గా టోటల్గా 4+4 8 పీడిఎఫ్స్ అనేవి 36 రూపీస్కి అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఈ మార్చ్ మంత్లో అయితే ఎక్కువ అప్డేట్స్ అయితే హూయిస్కోలో రావడం జరిగింది. సో ఎవరికైనా పీడిఎఫ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లో బండిల్ పీడిఎఫ్ సెషన్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు, లేదా వీడియోస్ చూసి మీరు నోట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఆప్షన్ అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి శ్రీ రామ్నాథ్ కోవింద్. ఈయన మనకి 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 14వ భారతదేశ రాష్ట్రపతి. సో ఈయన ఎన్నవ రాష్ట్రపతి అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి 14వ రాష్ట్రపతి ఎవరో ఈ విధంగా అడుగుతూ ఉంటారో, కాబట్టి 14 అనే నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే రాష్ట్రపతిని మనకి ప్రథమ పౌరుడు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. సో మీకు ప్రథమ పౌరుడు ఎవరు అని చెప్పి క్రింద ఆప్షన్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ విధంగా ఇచ్చినట్లయితే కనుక ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్రపతి అవుతుంది. అలాగే రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి, త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 దళాలకి కూడా రాష్ట్రపతి అధిపతిగా వ్యవహరించడం వల్ల మనకి సుప్రీం కమాండర్గా వ్యవహరించడం వల్ల ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్ అని, తెలుగులో త్రివిధ దళాధిపతి అని కూడా అంటారు. ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. స్టాటిక్ పరంగా ప్రథమ పౌరుడు అని ఎవరిని అంటారంటే రాష్ట్రపతిని. అలాగే రాష్ట్రపతికి గల మరొక పేరు ఏంటి అంటే త్రివిధ దళాధిపతి, సుప్రీం చీఫ్ కమాండర్. అలాగే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి శ్రీ ఎం వెంకయ్యనాయుడు. ఈయన మనకి 13వ ఉపరాష్ట్రపతి. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసరికి ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకటరమణ. ఈయన 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అలాగే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి వచ్చేసరికి శ్రీ నరేంద్ర మోడీ. అలాగే లోక్సభ యొక్క స్పీకర్ ప్రజెంట్ ఎవరు అంటే ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ విషయానికి వస్తే 25 మే 2019 దాకా కూడా ఎం తమ్మిదొరై లోక్సభ డిప్యూటీ స్పీకర్గా కొనసాగారు. ఈయన తర్వాత అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ పదవి అయితే మనకి వేకెంట్గా ఉంది. ఇంకా కొత్తగా ఎవరిని అపాయింట్ చేయలేదు. లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారో అంటే ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారో. సో ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కాబట్టి, సో రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ఎం వెంకయ్యనాయుడు. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. అలాగే లోక్సభ లీడర్, లోక్సభ నాయకుడు వచ్చేసరికి నరేంద్ర మోడీ. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి లాస్ట్ 2 టర్మ్స్గా మెజారిటీ అపోజిషన్కి లేకపోవడం వల్ల ఇది కూడా వేకెంట్గా అయితే ఉంది. అలాగే రాజ్యసభ లీడర్, రాజ్యసభ నాయకుడు వచ్చేసరికి పీయూష్ గోయల్. రాజ్యసభ అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. అలాగే ఎన్నికల కమిషనర్ సైడ్ వచ్చేసరికి రాజీవ్ కుమార్ మరియు అనూప్ చంద్ర పాండే. చాలామంది ప్రధాన ఎన్నికల కమిషనర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. న్యూస్లో మనకి అనూప్ చంద్ర పాండే నూతన ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు అనేసరికి సుశీల్ చంద్ర స్థానంలో అపాయింట్ అయ్యారేమో, ఈయనే మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి వచ్చేసరికి మెయిన్ పర్సన్ ఎప్పుడు ఒకలే ఉంటారు. ఎన్నికల కమిషనర్స్ అనేవాళ్ళు మనకి 2 లేదా 3 కూడా ఉంటారు. ప్రజెంట్ అయితే 2 ఉన్నారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి గిరీష్ చంద్ర ముర్ము. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి కేకే వేణుగోపాల్. సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి తుషార్ మెహతా. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లాపరమైన సమస్యలు వచ్చినా, మనకి ఏదైనా కేసు వాదించాలన్నా మనం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి అయితే అప్రోచ్ అవుతాం కదా. ఆ లాయరే మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అయితే చెప్పుకోవచ్చు. అంటే ఎవరికి లాయర్ అంటే మనకి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వానికి ఏదైనా కేసెస్ వాదించాలన్నా, ఏదైనా న్యాయపరమైన సలహాలు కావాలన్నా ఒక పర్సన్ ఉండాలి కదా. అతన్నే మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే పిలవడం జరుగుతుంది. సో లాయర్ కింద లాయర్కి హెల్ప్ చేయడానికి సబార్డినేట్స్ మనకి కింద జూనియర్ లాయర్స్ కానీ వీళ్ళు కానీ ఉంటారు కదా. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సబార్డినేట్గా హెల్ప్ చేయడం కోసం ఉండే పర్సనే మనకి సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనకి 21వ న్యాయ కమిషన్ చైర్మన్, 21st లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే ఆర్ఆర్బి రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి వినయ్ కుమార్ త్రిపాఠి.
నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇంగ్లీష్లో అంటారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ చైర్మన్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసరికి భగవాన్ లాల్ సాహ్ని. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ తెలుగులో షెడ్యూల్ కులాలు అంటారు, ఇంగ్లీష్లో షెడ్యూల్ క్యాస్ట్ అంటారు, దీని యొక్క హెడ్ విజయ్ సంప్లా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఇంగ్లీష్లో ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్, తెలుగులో షెడ్యూల్ తెగలు అంటారు, దీని యొక్క హెడ్ వచ్చేసరికి హర్ష్ చౌహాన్. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సురేష్ ఎన్ పాటేల్. విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శరత్ కుమార్. సేమ్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే ఇది కూడా మనకి మెయిన్ పర్సన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. విజిలెన్స్ కమిషనర్లు ఒకరు లేదా ఇద్దరు ఉంటారు, ప్రజెంట్ ఒకరే ఉన్నారు. అలాగే సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ యశ్వర్ధన్ కుమార్ సింహ. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఎం జగదీష్ కుమార్. సో యూజీసీ యొక్క చైర్మన్ రీసెంట్గా ఎం జగదీష్ కుమార్ అయితే అప్డేట్ అయ్యారు, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ గుర్తుపెట్టుకోండి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అశోక్ కుమార్ గుప్తా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి సెక్రటరీ వచ్చేసరికి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ బీమల్ కుమార్ రాయ్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హెడ్ టీవీ నరేంద్రన్. యుఐడిఏఐ అంటే ఆధార్ కార్డుకి సంబంధించి సంస్థ ఉంది కదా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ సౌరవ్ గార్గ్. అలాగే ప్రసార భారతి సిఇఓ శశిశేఖర్ వెంపటి. ప్రసార భారతి చైర్మన్ సూర్యప్రకాష్ అయితే రిటైర్ అయ్యారు, ఈయన ప్లేస్లో ఇంకా అపాయింట్ అవ్వాలి. సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ప్రాసూన్ జోషి. సిబిఎఫ్సి సిఇఓ వచ్చేసరికి రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టిఐఏ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ శేఖర్ కపూర్, ప్రెసిడెంట్ అలీ ఆర్ రిజ్వీ. అలాగే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉండే టెలికాం రంగం మనకి జియో, వడాఫోన్ ఐడియా, అలాగే ఎయిర్టెల్, అలాగే డిటిహెచ్ రంగం వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసే సంస్థ ట్రాయ్ అనేది. హెడ్ వచ్చేసరికి పిడి వాఘేలా. అలాగే 14వ ఆర్థిక సంఘం చైర్మన్ 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఎన్ఎస్సి యొక్క ఎండి అండ్ సిఇఓ విక్రమ్ లిబియా. అలాగే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ విక్రమ్జిత్ సేన్. అలాగే ఎండి అండ్ సిఇఓ ఆశీష్ కుమార్ చౌహాన్. అలాగే మనకి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటికి కూడా రాష్ట్రపతి అధిపతిగా వ్యవహరించడం వల్ల ఆయన సుప్రీం చీఫ్ కమాండర్, అలాగే త్రివిధ దళాధిపతి అని పిలుస్తారని చెప్పి ఆ త్రివిధ దళాలు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ ఆర్ హరికుమార్, ఈయన December 1 నుండి ఛార్జ్ తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ఓకే, ఆర్మీ హెడ్ మనోజ్ ముకుంద్ నర్వానే, నావీ హెడ్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వివేక్ రామ్ చౌదరి. అలాగే చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ కమిటీ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. అలాగే మనకి చైర్మన్, వైస్ చైర్మన్ లాగే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఉంటారు. ఆర్మీ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే. నేవల్ స్టాఫ్ యొక్క వైస్ అడ్మిరల్ సతీష్ నామ్దేవ్ గుర్మాడే. ఎయిర్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ యొక్క డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సమంత్ గోయల్. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ యొక్క హెడ్ వచ్చేసరికి కుల్దీప్ సింగ్ ఎన్ఐఏకి అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. యాక్చువల్గా కుల్దీప్ సింగ్ ఎవరు అంటే మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా అయితే కుల్దీప్ సింగ్ ఉన్నారు. ఈ సిఆర్పిఎఫ్కి డైరెక్టర్ జనరల్గా ఉన్న కుల్దీప్ సింగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అయితే అడిషనల్ ఛార్జ్, అదనపు ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్ఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో దీని యొక్క హెడ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి అజిత్ దోవల్. సో ఎన్ఎస్ఏకి సంబంధించి డిప్యూటీ ఎన్ఎస్ఏ వచ్చేసరికి విక్రమ్ మిశ్రీ. అలాగే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి ఎంఏ గణపతి. అలాగే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సంజయ్ అరోరా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కుల్దీప్ సింగ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వీరేజ్ సింగ్ పటానియా. అలాగే సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ శీలవర్ధన్ సింగ్. అలాగే సహస్ర సీమబల్ ఎస్ఎస్బి యొక్క డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా. సో సంజయ్ అరోరా దీనికి అడిషనల్ ఛార్జ్, అదనపు ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. సో సంజయ్
సంజయ్ అరోరా ఇందాకే చూసాం కదా, ఐటీబీపీ ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్గా ఉన్న సంజయ్ అరోరానే సహస్ర సింహబలకు కూడా అడిషనల్ ఛార్జ్, అదనపు ఛార్జ్ అయితే తీసుకున్నారో. నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్, ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క మనకి హెడ్ వచ్చేసరికి డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సత్యనారాయణ ప్రధాన్ లేదా ఎస్ఎన్ ప్రధాన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే మనకి కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్ మరియు మైకల్ దిబాత్రా పాత్రా. అలాగే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఐబీఏ చైర్మన్ ఏకే గోయల్, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా. అలాగే పిఎఫ్ఆర్డీఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ హెడ్ వచ్చేసరికి సుప్రతీం బండియోపాధ్యాయ. అలాగే నెక్స్ట్ నాబార్డ్ చూసుకున్నట్లయితే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హెడ్ వచ్చేసరికి గోవిందరాజులు చింతాల. అలాగే సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చేసరికి అజయ్ త్యాగి. అలాగే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఆర్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ కారా, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి యొక్క ఎండి శరత్ కుమార్ హోతా. అలాగే ఐఆర్డిఏఐ, ఓకే, ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉండే ఇన్సూరెన్స్ రంగాన్ని మొత్తం కూడా మనకి బ్యాంకింగ్ రంగాన్ని మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా అయితే మనకి కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేస్తుందో, అలాగే ఇన్సూరెన్స్ రంగాన్ని మొత్తం కూడా రెగ్యులేట్ చేసే సంస్థే ఈ ఐఆర్డిఏ అనేది. దీని చైర్మన్ సుభాష్ చంద్ర కుంతియా, ప్రధాన కార్యాలయం అయితే హైదరాబాద్లో ఉంటుంది. అలాగే సెడ్బీ భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి వచ్చేసరికి శివ్ ఎస్ రామన్. అలాగే ఫిక్కీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్ సుబ్రకాంత్ పాండా, సెక్రటరీ జనరల్ దిలీప్ చెనాయ్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. నాస్కామ్ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, చైర్మన్ వచ్చేసరికి రేఖా మీనన్. అసోచామ్ ప్రెసిడెంట్ వచ్చేసరికి వినీత్ అగర్వాల్, ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అలాగే సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ జగన్నాథ్ బిద్యాధర్ మహాపాత్ర. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్, కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్ బోర్డు హెడ్ వచ్చేసరికి వివేక్ జోహ్రీ. అలాగే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇండియాలో మనకి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే యూపీఎస్సీ బోర్డు నిర్వహిస్తుంది కదా. దీని చైర్మన్ వచ్చేసరికి ప్రదీప్ కుమార్ జోషి. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా మనకి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇలా రకరకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ కూడా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తూ ఉంటుంది. దీని చైర్మన్ వచ్చేసరికి సుజాత చతుర్వేది ప్లేస్లో రీసెంట్గా అప్డేట్ అయ్యారు. ఎస్ కిషోర్ వచ్చి న్యూ ఎస్ఎస్సి చైర్మన్. అలాగే ఐబీపీఎస్ ఇండియాలో ఉన్న బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కామన్గా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఫుల్ ఫామ్, దీని యొక్క డైరెక్టర్ హర్దీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ చైర్మన్ వచ్చేసరికి వినీత్ జోషి. అలాగే నీతి ఆయోగ్, సో ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉండేది, దాన్ని తీసివేసి దాని స్థానంలో 1 జనవరి 2015 ఈ నీతి ఆయోగ్ను అయితే తీసుకొచ్చారు. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ మనకి నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి అమితాబ్ కాంత్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎస్ సోమనాథ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా కేఎన్ వ్యాస్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్ వచ్చేసరికి అజిత్ కుమార్ మొహంతి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హెడ్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, ఓకే, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క హెడ్ రీసెంట్గా అప్డేట్ అయ్యారు డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్. అలాగే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఓకే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగోలీ, బీసీసీఐ తాత్కాలిక సీఈఓ హేమంగ్ ఆమెన్.
అలాగే ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క చైర్మన్ గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, ఐసీసీ యొక్క సీఈఓ జియాఫ్ ఆల్రైస్, అలాగే ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ. సో బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మనకి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ యొక్క చైర్మన్. ఐసీసీ చైర్మన్ కాదు, కొంతమంది ఐసీసీ చైర్మన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐసీసీ చైర్మన్ వచ్చేసరికి గ్రేగ్ బార్క్లే, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ యొక్క కమిటీ చైర్మన్ వచ్చేసరికి సౌరవ్ గంగూలీ. అలాగే ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో, అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ నరేంద్ర ధ్రువ్ బాత్రా, అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ నరేంద్ర బాత్రా, భారత హాకీ సమాఖ్య ఇండియన్ హాకీ ఫెడరేషన్ చైర్మన్ వచ్చేసరికి జ్ఞానేంద్ర నిగోబామ్. అలాగే మనకి ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్లా, హోం కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక సేవల కార్యదర్శి దీప్షిష్ పాండా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్. సో ఈ మూడింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్థిక కార్యదర్శి, ఆర్థిక సేవల కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. అలాగే పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ అవిక్ సర్కార్, ప్రధాన ఆర్థిక సలహాదారు భారతదేశానికి అనంత నాగేశ్వరన్. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యొక్క ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రధాన సలహాదారు వచ్చేసరికి ఎస్ఏ అమిత్ ఖారే, అలాగే భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వచ్చేసరికి కె విజయరాఘవన్, ప్రధానమంత్రికి ప్రైవేట్ కార్యదర్శులు వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. అలాగే మొట్టమొదటి లోక్పాల్ పీసీ ఘోష్ లేదా పినాకి చంద్రఘోష్, ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త వచ్చేసరికి సివి రాములు. అలాగే అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటి యొక్క చైర్మన్ అనిల్ డి శాస్త్రబుద్ధే, ఐక్యరాజ్య సమితికి సంబంధించి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి టిఎస్ తిరుమూర్తి. ఓకే, సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ డీటెయిల్స్ అనేవి. సో సేమ్ ఇంగ్లీష్ వీడియో కూడా ఆల్రెడీ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చెక్ చేసుకోండి. సో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ చైర్మన్ ఎవరు అన్నది ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇస్తే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మనకి సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకి ఫన్నీ జీకే, ఫన్నీ మీమ్స్తో కానీ, ఫన్నీ వీడియోస్తో కానీ, ఇంపార్టెంట్ జీకే కానీ, మనకి డిజిపెరీస్ కానీ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మనకి యూట్యూబ్ నోటిఫికేషన్ ఒక్కొక్కసారి వెళ్తుంది కాబట్టి వీడియో అప్డేట్స్ కూడా మీరు టెలిగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే మిస్ అవ్వకుండా పొందుతారు. సో ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.